మార్గశిర మాసం ముగిసిపోతుంది. దాదాపు ఇంకొక 15-20 రోజుల్లో నడుస్తోంది. ధనుర్మాసం కూడా నెలగంటూ ఈ మధ్యకాలంలో వస్తుంది. ఈ క్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడి నుంచి దాదాపుగా విశాఖపట్నం నుంచే కాదు చాలా దూరం నుంచి వెళ్తున్నారు. అయితే ఆంధ్ర నుంచి బయలుదేరిన వాళ్ళందరికీ కూడా కాస్తంత ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. ఈ దృష్ట్యా గురుస్వాములు అంటే వాళ్ళు దాదాపుగా ఇప్పటికే ఒక 20-30 సార్లు వేసిన వాళ్ళు కూడా ఈ పీఠంలో ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. రద్దీ దృష్ట్యా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్ని అక్కడ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటి విషయాలు ఒక్కసారి వాళ్ళ అనుభవాలు అడిగి తెలుసుకుందాం. స్వామి, మీరు ప్రతి సంవత్సరం వెళ్తున్నారు కోటి స్వామి. ఇప్పుడున్న రద్దీ ఎప్పుడైనా మీరు చూసారా? ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? రద్దీ ఈ సంవత్సరమే కాదండి, ప్రతి సంవత్సరం అయ్యప్ప దర్శనానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరానికి ఏడాదికి పెరుగుతూనే ఉంది. ఈ రద్దీ కంటే కూడా మనకి జ్యోతి దర్శనం టైంలో ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుంది స్వామి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు భక్తులు వెళ్ళే వాళ్ళందరూ? వెళ్ళే భక్తులు జాగ్రత్తలు అంటే ముందుగా ప్లాన్ చేసుకొని రిజర్వేషన్ అది ప్లాన్ చేసుకోవాలి స్వామి. ఆ తర్వాత అక్కడ వర్చువల్ క్యూ దర్శనానికి కేరళ పోలీసు కౌంటింగ్ ఉంటుంది స్వామి, ఎంతమందికి దర్శనం అనేది. ఆ వర్చువల్ క్యూ ఒకటి బుక్ చేసుకొని ప్లాన్గా 1-2 రోజులు టైం ఉండే విధంగా ప్లాన్ చేసుకొని అన్నీ ప్లాన్ చేసుకుని వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను స్వామి. అంటే ఇప్పుడు ప్రిఫరబుల్ డేస్ ఏమైనా ప్రత్యేకించి ఉన్నాయా? ఈ టైంలో వెళ్తే తగ్గుతుంది, ఈ టైంలో వెళ్తే ఒకసారి పీక్ ఉంటుందని ఏమైనా ఉన్నాయా మనకి? అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఏ టెంపుల్కైనా చూడండి స్వామి, ఖచ్చితంగా శని ఆదివారాలు వీకెండ్స్, శని ఆదివారాలు లోకల్ పీపుల్కి సెలవులు ఉండటం మూలంగా ఈ బయట నుంచి వచ్చే పబ్లిక్తో పాటుగా భక్తులతో పాటుగా ఈ లోకల్ పబ్లిక్ కూడా భక్తులు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది స్వామి. ఆటోమేటిక్గా ప్రతి టెంపుల్కి ఉండేటువంటి ఇదేంటంటే వారాంతపు రోజుల్లో శనివారం ఆదివారం రోజుల్లో సెలవులు రావడం మూలంగా దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్గా రద్దీ కూడా ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది స్వామి. సార్, ఇప్పుడు ఫెసిలిటీస్ ఎట్లాగా అంటే అకామిడేషన్ క్లియర్గా ఉంటుందా? ఒక 5-6 లక్షల మంది ఒకేసారి భక్తులు స్వాములు మాల వేసిన వాళ్ళు వెళ్తే ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉంటున్నాయా? మీరేం కోరుకుంటున్నారు దేవస్థానం బోర్డు నుంచి? దేవస్థానం బోర్డు నుంచి మనం కోరుకునే దానికంటే స్వామి ఇంకొకటి మాత్రం మనం కోరుకోవాల్సింది ఉంది. శబరిమలై కొండ మిగతా దేవుళ్ళ తాలూకా కొండల్లాగా విశాలమైన కొండ కాదు. అక్కడ లిమిటెడ్ ప్లేస్ ఉంటుంది స్వామి. ఆ లిమిటెడ్ ప్లేస్లో సాధ్యమైనంత వరకు దేవస్థానం బోర్డు వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు డెవలప్మెంట్ చేశారు. కాకపోతే భక్తుల తరపు నుంచి మన తరపు నుంచి మనం చేయవలసింది ఏంటంటే మన తాలూకు దర్శనం అయిపోయి మన తాలూకు భక్తి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అవ్వగానే కొండ దిగిపోవడం ఒకటి. ఊరికే పని లేకుండా అక్కడ ఉన్నా కూడా మిగతా భక్తులకు అసౌకర్యం అనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శబరిమలై కొండ అంటేనే మినిమం స్పేస్ స్వామి. ప్లేస్ కూడా కొద్దిగా ఉంటుంది, అంత పెద్ద విశాలమైంది కాదు. ఉన్నా కూడా అక్కడ ఏర్పాట్లు చేయడానికి కూడా అంత ఫీజిబిలిటీ ఉన్న ప్రదేశం కాదు. సాధ్యమైనంత వరకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఏం చేయాలో చేస్తుంది, ఇంకా చేయాలి కూడా. కాకపోతే అక్కడ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మంచినీటి సౌకర్యం ఒకటి కంపల్సరీగా ఖచ్చితంగా పెంచాలి స్వామి. ఖచ్చితంగా నెక్స్ట్ మనం తిరుపతి వెళ్ళినప్పుడు చూస్తున్నాం మనం, స్వామివారి జలప్రసాదం అని చెప్పి ప్రతి 10 అడుగులకి ఒక ట్యాప్ ఉంటుంది స్వామి, వాటర్ దొరుకుతుంది. మంచినీటికి ఇబ్బంది ఉండదు తిరుపతిలో మీకు. అదేవిధంగా శబరిమలలో కూడా ప్లాస్టిక్ బాటిల్స్ అనేది నిషేధించడం జరిగింది. మంచిదే, పర్యావరణానికి చాలా మంచిది, దాన్ని మనం కాదనే పరిస్థితి ఉండదు. అట్ ద సేమ్ టైం అదే పరిస్థితుల్లో భక్తులకి మంచినీటి సౌకర్యం విరివిగా కల్పించాల్సిన అవసరం కూడా ఉంటుంది స్వామి. శ్రీ గురుస్వామి కోటి చెప్తున్నారు. ముఖ్యంగా శబరిమల వెళ్ళే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే రిజర్వేషన్ దగ్గర నుంచి అక్కడ ఎర్నాకుళం దిగిన దగ్గర నుంచి వేరే ప్రాంతాలు దిగిన దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా వారాంతపు సెలవులు అంటే ఏవైతే శనివారం ఆదివారాలు ఉంటాయో ఆ సమయంలో మాత్రం వెళ్ళకూడదని చెప్తున్నారు. ముఖ్యంగా గురుస్వాముల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు.